అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అద్దెకు వచ్చిన హంతకులు, రాత్రికి రాత్రే 2 శవాలు. ఈ రోజుల్లో పరిచయం లేని వాళ్ళను నమ్మితే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిరాతకులు మాటు వేసి మర్డర్లు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో వృద్ధ దంపతుల హత్య తీవ్ర కలకలం రేపింది. హంతకులు ఎవరో తెలిసిన గ్రామస్తులంతా భయంతో వణికిపోతున్నారు. నేలకొండపల్లి కొత్త బస్టాండ్ సమీపంలో ఎర్ర వెంకటరమణ, అతడి భార్య కృష్ణకుమారి తమ ఇంట్లో ఉంటున్నారు. ఉద్యోగరీత్యా కూతురు చెన్నైలో, కుమారుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇంట్లోనే కొన్ని గదులను అద్దెకు ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం 2 మహిళలు, 1 పురుషుడు కలిసి ఇల్లు అద్దెకు కావాలంటూ దంపతుల వద్దకు వచ్చారు. తమకు ఇల్లు ఎంతో నచ్చిందని చెప్పారు. అద్దె మాట్లాడిన తర్వాత కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇచ్చి వెళ్లారు. తిరిగి 2 మహిళలు ఈ నెల 26న రాత్రి ఇంటికి వచ్చారు. తెల్లారగానే సామాన్లు షిఫ్ట్ చేస్తామని నమ్మించి రాత్రి యజమాని ఇంట్లోనే భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే వెంకటరమణ కుమార్తె తండ్రికి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ రావడంతో మరో గదిలో అద్దెకు ఉంటున్న వాళ్లకు ఫోన్ చేసింది. దీంతో వారు వెళ్లి ఆ దంపతుల గదిని చూశారు. గదికి తాళం వేసి ఉండడం, చుట్టూ కారం చల్లిన ఆనవాళ్లు కనిపించగానే భయంతో వెంటనే కూతురికి, ఆ తర్వాత పోలీసులకు కూడా సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా వృద్ధ దంపతులు చనిపోయి ఉన్నారు. దంపతులను గొంతు నులిమి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలపై, అలాగే ఇంట్లో దుండగులు కారం చల్లి పారిపోయినట్లు గుర్తించారు. ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే మంగళవారం రాత్రి ఇంటి అద్దె కోసం వచ్చిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారం వృద్ధ దంపతులే ఉన్నారని తెలుసుకుని ఇంటి అద్దె పేరుతో హత్యకు ప్లాన్ చేశారని భావిస్తున్నారు. దంపతుల ఇంట్లోనే నిద్రించి వాళ్లను హత్య చేసి నగదు బంగారంతో పారిపోయినట్టు తెలుస్తోంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణ తర్వాత అతని భార్య కృష్ణకుమారి ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఇంటి చుట్టూ కారపడి జరిగిందని సమాచారం ఉన్నారు. మేము వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరు చనిపోయి ఉన్నారు. ఎవరో చంపి ఉన్నట్టు కనబడుతుంది. గత 10 రోజుల క్రితం వాళ్ళ ఇంట్లో కిరాయికి అని చెప్పి వచ్చిన వారి మీద అనుమానం అని చెప్పి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అద్దెకు వచ్చి దంపతులను హత్య చేసిన ఘటన నేలకొండపల్లిలో తీవ్ర కలకలం రేపింది. అద్దెకు ఇచ్చే సమయంలో వ్యక్తుల గురించి తెలుసుకోకపోవడం కూడా ఓ కారణం. అందుకే ఎవరైనా అద్దె కోసం వస్తే ముందు వాళ్ల గురించి ఆరా తీయాలని, వివరాలు సక్రమంగా ఉన్నప్పుడే వారికి అద్దెకు ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.